సినిమా ఆయన మహా నేను మిస్టర్ బిన్ మాట సూటిగా ఉంటది, మ్యాటో క్లియర్ గా ఉంటుంది. సినిమా రివ్యూలోకి వెళదాం. సింగం నరసింహం పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదే లేదు. సినిమాగా 3వ పార్ట్ వచ్చింది అంటే ఆ క్రేజ్ లెక్క వేరేనే కదా అర్థం. సింగం 3 ఈ వారం థియేటర్లకు వచ్చింది. మరి ఈ పార్ట్ తో నరసింహం ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులకి అందించాడో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, సిన్సియర్ అండ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ నరసింహం అన్యాయం తాట తీయటానికి, క్రిమినల్స్ కీళ్లు విరక్కొట్టడానికే పుట్టాడు అన్న సంగతి మనందరికీ తెలుసు. ఎప్పుడూ ఏదో మిషన్ మీదే ఉంటాడు. ఓ చిన్న తీగ పట్టుకుని డొంకంతా లాగి దొంగ వెదవల డొక్క చీల్చి డోలు కట్టి వాయిస్తాడు. ఆ మాదిరే పార్ట్ 3లో ఇండియాని చెత్త కుప్పగా పోల్చిన ఓ దొంగ రాస్కెల్ భరతం నరసింహ తన స్టైల్లో ఎలా పట్టాడు అన్నదే ఈ కథ. విశ్లేషణ విషయానికి వస్తే, సింగం గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు, ఆల్రెడీ ఐడియా ఉంది అందరికీను. ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ లో బాగా ఎక్కేశాడు. అతని యాటిట్యూడ్ ఎలా ఉంటది, ఎలా హ్యాండిల్ చేస్తాడు సిచ్యువేషన్స్ ని, విలన్స్ తో ఎలా ఆడుకుంటాడు అందరికీ తెలుసు. మొదలు కొత్తగా చెప్తున్నప్పుడే ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ గా ఉంటది. సీక్వెల్స్ తీసే కొద్దీ డైరెక్టర్ కి హీరోకి రిస్క్, ఎందుకంటే ఆల్రెడీ ఆడియన్స్ కి ఐడియా ఉంటది కాబట్టి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ తో వస్తారు. వాటిని మించి ఎంటర్టైన్ చేసి బయటికి పంపించాలి. అదే అసలైన టఫ్ జాబ్. ఏమాత్రం నిర్లక్ష్యం కనిపించినా దెబ్బడిపోద్ది. కానీ డైరెక్టర్ హరి, సూర్య ఇద్దరు కూడా మామూలు టాలెంటెడ్ పర్సనాలిటీస్ కాదు. ఆ రిస్క్ ని ఛాలెంజ్ గా తీసుకున్నారు. మరో పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ ని జనాలు మెచ్చేలాగా సింగం 3 రూపంలో మన ముందు నిలబెట్టారనే చెప్తున్నాను కాన్ఫిడెంట్ గా. బేసిక్ గా డైరెక్టర్ హరికి మాస్ పల్స్ మీద కొంత అవగాహన ఉంది. ఆ పైన ఎమోషన్స్ తో ఓ మాదిరి గేమ్ ఆడతాడు. వీటన్నిటికంటే ప్రత్యేకం ఆయన టేకింగ్ స్టైల్. స్క్రీన్ ప్లే కి రన్నింగ్ రేస్ పెడతాడు. 2.5 గంటలు పరిగెత్తిస్తానే ఉంటాడు. ఆశ్చర్యం అనిపించింది, అసలు ఈ మనిషి ఎలా ఈ స్క్రీన్ ప్లే రాసుకుంటాడు అని. ఓ సింగిల్ లైన్ పట్టుకుని దాంతో రన్ టైం ని పరిగెత్తించడం అనేది ఓ లెక్క. కానీ ఆయన తన కథ చెప్పే విధానంలో ఎన్నో డీటెయిల్స్ ఉంటాయి, ఎంతో ఇన్ఫర్మేషన్ ఉంటది. అబ్బో చాలా విషయాలను ఇన్వాల్వ్ చేస్తాడు. వాటన్నింటి టక్ 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 చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటాడు. చెప్పే విషయాలన్నీ కూడా నీట్ గా రిజిస్టర్ అవుతా ఉంటాయి. కథనంలో మాత్రం ఎక్కడ ఫాస్ట్నెస్ తగ్గదు. నిజంగా బ్రిలియంట్ వర్కింగ్ స్టైల్. ఆయన సీన్స్ ని డిజైన్ చేసే విధానం, వాటిని ఫట్ ఫట్ మంటూ క్యాప్చర్ చేసే విధానం. ఆయన షార్ట్ డివిజన్ అయితే నన్ను ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తానే ఉంటది. ఓ చోట ఉండదు కెమెరా, అటు ఇటు ఎక్కడి నుంచో పరిగెత్తుకొస్తుంది, ఎక్కడికో వెళ్ళిపోద్ది. అబ్బో చాలా స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ టెక్నీషియన్ హరి గారు. తన స్టైల్ ఆఫ్ మేకింగ్ తోనే మామూలు స్టోరీని కూడా స్పెషల్ సినిమాగా మార్చేస్తున్నారు. అలాంటి డైరెక్టర్ కి సూర్య లాంటి ఆర్టిస్ట్ దొరికితే ఆ కాంబినేషన్ రచ్చరచ్చగా ఉంటది. నరసింహంగా ఈ సినిమాలో కూడా సూర్య ఉగ్ర నరసింహ అవతారమే ఎత్తాడు. ఫస్ట్ 2 పార్ట్లలో ఏదైతే జోష్ ఉందో అదే కంటిన్యూ అయింది. ఎక్కడ డ్రాప్ లేదు. ఇంకా ఉత్సాహంగా కనిపించాడు. ఆ పొగరు, ఆ రోషం, ఆ రౌద్రం అవసరానికి తగ్గట్టు బీభత్సం చేసేశాడు. నిజంగా సూర్య తన పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించడమే కాదు, రియల్ పోలీసులకు కూడా గర్వంతో కూడిన ఉత్సాహాన్ని ఇస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా ఫస్ట్ షోకి ఒక గ్రూప్ ఆఫ్ పోలీసులు వచ్చారు. ఒక చిన్న థియేటర్ లో చిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఆ ఊర్లో ఉండేదే 10-15 మంది పోలీసులు, అందులో 7-8 మంది థియేటర్ లోనే కనిపించారు. అండ్ వాళ్ళు విజిల్స్ కొడుతున్నారు. సూర్య పెర్ఫార్మెన్స్ చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. నిజంగా సినిమా ఇంపాక్ట్ సొసైటీ మీద ఎంత ఉంటది అందడానికి ఇదో నిదర్శనం అనుకుంటున్నాను. ఎప్పటిలాగానే హరి ఈ సినిమా కోసం పవర్ ప్యాక్డ్ కథనాన్ని రాసుకున్నారు. దాన్ని పర్ఫెక్ట్ గా ఆన్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశారు. ఫ్లాస్ లేవని కాదు, లాజిక్లు అక్కడక్కడ మిస్ కొడతాయి, అయినా పట్టించుకోవాలనిపించదు. ఎందుకంటే కన్విన్సింగ్ గా, రేసీగా, ఎక్కడ బోర్ అనిపించకుండా, అంటే పాటలు కొంచెం బోర్ కొట్టాయి, వాటిని మినహాయించి చాలా వరకు ఇంట్రెస్టింగ్ గానే సాగిపోయింది సినిమా. తర్వాత సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటి అంటే విలన్. మంచి విలన్ పట్టారు, బాగా చేశాడు. ఇది సినిమాకి చాలా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. అంత స్ట్రాంగ్ గా, అంత టఫ్ గా ఉండబట్టే సింగం చాలా పవర్ఫుల్ గా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. తన పవర్ ని గట్టిగా చూపించే అవకాశం కుదిరింది. ఓవరాల్ గా సినిమా ఓ మంచి యాక్షన్ ఎంటర్టైనర్. యాక్షన్ ఎపిసోడ్స్ అన్నింటినీ కూడా బాగా డిజైన్ చేశారు. ముఖ్యంగా చేజింగ్ సీన్స్ అన్నింటినీ సూపర్ గా చేశారు. ఫస్ట్ హాఫ్ తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ బాగుంది. మరి ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ యాక్షన్ తో ఎమోషన్ ని మిక్స్ చేసి బాగా డిజైన్ చేశారు. శృతి హాసన్ కిడ్నాప్ ఎపిసోడ్ ఒకటి ఉంది, అది హైలైట్ సినిమా మొత్తానికి. క్లైమాక్స్ కూడా పర్లేదు, బానే ఉంది. సాంకేతికంగా అన్ని విభాగాలు మంచి పనితనాన్ని కనబరిచాయి. నటీనటుల అభినయం విషయానికి వస్తే, సూర్య గురించి ముందే చెప్పుకున్నాం. అనుష్క, శృతి హాసన్ హీరోయిన్లు గా వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించారు. సూరి కామెడీ అది గొప్పగా లేదు, చల్తా. శరత్ సక్సేనా, శరత్ బాబు, సుమన్ సహా సినిమాలో కనిపించిన మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు బాగానే చేశారు. మొత్తంగా సింగం 3 సినిమా గురించి చెప్పుకోవాలి అంటే 1, 2 ఎలా ఉన్నాయో ఆ మాదిరే ఉంటది. సేమ్ జోష్, సేమ్ కిక్. హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పక్క యాక్షన్ ఎంటర్టైనర్ ని ఎంజాయ్ చేయాలని వెళ్తే మాత్రం ఫుల్ గా ఎంజాయ్ చేసి బయటికి రావచ్చు. నా ఉద్దేశం అయితే మాస్ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన స్టఫ్ సినిమాలో పర్ఫెక్ట్ గా ఉంది. చూద్దాం మరి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఎలా ఉంటుందో. సింగం 3 సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. థ్యాంక్ యూ.